గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ఇసుక టన్నుకి 287 రూపాయలు మిగులుతుంది. ఎందుకంటే సీజన్ కింద 88 రూపాయలే వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి స్థానిక సంస్థలకి అందిస్తున్నారు. ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకునే ప్రభుత్వం లేదు, ప్రభుత్వ ఆలోచన లేదు. ఇకపై ₹1 కూడా తీసుకోదు. అలాగే ఇప్పటివరకు 475 రూపాయలు టన్నుకు తీసుకునేవారు. దాంట్లో తవ్వకాలు ఇవన్నీ కలిపి 100 రూపాయలు అయ్యి 375 రూపాయలేమో గవర్నమెంట్కి వెళ్ళేది. ఇప్పుడు నుంచి మాత్రం కేవలం 88 రూపాయలు తీసుకుంటారు. అలాగే గనుల శాఖ మంత్రి ఉన్నారు కదా, కల్లు రవీంద్ర గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చేసుకుని ఇది అనౌన్స్ చేశారు. జూలై 8 నుంచి ఈ స్కీము అమల్లోకి వస్తుంది. అలాగే 375 కాకుండా 88 రూపాయలు వసూలు చేస్తారు. ఆ మొత్తాన్ని స్థానిక సంస్థలకు జమ కానుంది. ఇందులో సీజనల్ ఛార్జ్ కింద 66 టన్నుకి 66 రూపాయలు నేరుగా జిల్లా మండల పరిషత్ పంచాయతీకి చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద 1980 రూపాయలు చొప్పున వదిలే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధి కింద ఖాతాలోకి జమ అవుతుంది. అలాగే గనుల శాఖ అన్వేషణ ట్రస్ట్ చేరుతుంది ₹1.32. అలాగే దీన్ని మొత్తాన్ని పోలిస్తే కొనుగోలుదారు 287 రూపాయలు తగ్గింది. అంటే 475 రూపాయల్లో 285 రూపాయలు తగ్గింది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఈ ఇసుక విక్రయాలు చేపట్టినప్పుడు 88 రూపాయలతో పాటు నిల్వ కేంద్రానికి రీచ్ నుండి అంటే లాంగ్ డిస్టెన్స్ బట్టి పెట్రోల్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి రేట్ నిర్ణయిస్తారు. అదే లారీ ఛార్జెస్. అలాగే పడవల్లో నదుల్లో వెళ్ళేది ఇసుక ఇప్పటి వరకు 625కి విక్రయించేవారు. అలాగే ఇందులో టన్నుకి 200 చొప్పున చెల్లించేవారు. ఇసుక విధానం బోట్స్మెన్ సొసైటీ తెచ్చే టన్ను ఇసుక 200 సీనరేజు అలాగే 85 కలిపి 288కి ప్రజలకి చేరుకుంటుంది. అంటే 475 ఇవన్నీ కలిపి చాలా ఇది. ఇప్పుడు మాత్రం 288కే ప్రజల దగ్గరికి చేరుకుంటుంది. అక్టోబర్ నుంచి తవ్వకాలు జరిపారు కదా, దాని నిల్వలు ఎన్నో మెట్రిక్ టన్నులు ఉంది. అది అలాగే రూటు అనుమతి తీసుకుని మార్గంలో ఇప్పుడు ర్యాంపులు ఉంటాయి కదా, బోబలంక రావులపాలెం, ఈ ర్యాంపుల్లో తీసుకుని ఇవన్నీ టన్నుకి 88 రూపాయలు చొప్పున వసూలు చేసి జనాలకు ఇస్తారు. ఈ నెల జూలై 8 నుంచి ఇది అమలయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ఇసుక విధానం 2014 నుంచి 2019 వరకు ఇవాళ ఇల్లు కట్టుకునే వాళ్ళు 5 లక్షల బీఎంసీలో కానీ ఇసుక 10 లక్షల దాకా పెట్టవలసి వచ్చేది. విపరీతమైన రేట్లు. అది వర్షాకాలం అయితే 50,000 60,000 ఉంటుంది. మామూలు ఎండాకాలం అయితే 20,000, 5 టన్నులు 20,000 ఉండి అలాంటి రేట్ నుంచి ఈవేళ 4,000-5,000కి వస్తుందంటే అంటే అది కూడా పెట్రోల్ ఛార్జ్. ఇప్పుడు డీజిల్ రేట్లు అవి పెరిగినాయి కాబట్టి 6,000కి అయితే ఇసుక మీ ఇంటికి 5 టన్నులు గ్యారంటీ వస్తుంది. ఈ స్కీము వలన ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా లాభపడే అవకాశం ఉంది.